ఇప్పుడు కృష్ణుడిది భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానకర్మ సన్యాస యోగ, దాంట్లో 24వ శ్లోకం చెప్పుకుందాము. అందరూ వినండి, అర్థమయ్యేలాగే చెప్తున్నాను మీకోసం చిన్నగా విడివిడిగా వింటే మంచిది. మంచిని వినడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అదే చెడుని వినడానికి అబ్బో ఎంతో హాయిగా ఉంటుందో, ఏం చెప్పు ఇంకా చెప్పు అని అంటారు. ఈ భగవద్గీత వినడం చాలా మంచిది, వినండి. లోక తీరు చెప్తున్నాను నేను. ఇప్పుడు 24వ శ్లోకం. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః. చూసావా ఎంత బాగున్నాయి, చూసా మంత్రాలు చదువుతుంటే ఎంత హ్యాపీగా ఉందో. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః అంటే ఏం తెలుసా మీకు అర్థం? అసలు బ్రహ్మగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. అంటే దీనికి అర్థం చెప్తా. యజ్ఞకార్యాలంటే ప్రతి ఒక్కటి వస్తాయి. మనం నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయేదాకా జరిగే దినచర్యలు కూడా యజ్ఞకార్యాలందు యజ్ఞాల లెక్కే వస్తాయి. కానీ దేవుడికి సమర్పించే యజ్ఞకర్మలు కూడా అవి కూడా లెక్కొస్తాయి. ఉపయుక్తమగు శృవాది సాధనములు బ్రహ్మము, హోమం చేయబడును, ద్రవ్యము బ్రహ్మము, అగ్ని బ్రహ్మము. అంటే ఇవన్నీ బ్రహ్మకి మనం అర్పించేవని అర్థం. మనం చేసే ఈ యజ్ఞాలు, యాగాలు, హోమాలు, ద్రవ్యాలు ఇవన్నీ బ్రహ్మకి. అంటే బ్రహ్మం, హోమం, ద్రవ్యం బ్రహ్మం, అగ్నియు బ్రహ్మం, యజ్ఞము ఆచరించేది కూడా కర్తవ్యం బ్రహ్మము, హవనక్రియము బ్రహ్మము. ఈ బ్రహ్మకర్మయందు స్థితప్రజ్ఞుడై యోగి ద్వారా పొందదగిన యజ్ఞ ఫలాలు కూడా బ్రహ్మమే. మనం చేసే ప్రతి ఒక్కటి బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః అంటే అదే. మనం ఏది చేసినా ఆయనకే అర్పితం చేసినట్టు. సరే, రేపు చెప్పుకుందాం. జై శ్రీకృష్ణ పరమాత్మ. లోకా సమస్త సుఖినో భవంతు. సన్మంగళాని భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. సరే, మళ్ళీ చెప్తాను.